సినీ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14వ తారీఖున జనసేన పార్టీని స్థాపించారు. జనసేన పార్టీ స్థాపించి ఈ నేటికి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. అందుకని మా పామూరు జనసేన సైనికుల ఆధ్వర్యంలో స్థానిక మమ్మీడేట్ సెంటర్లో జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టదలిచాము. ఎలక్షన్ కోడ్ కారణంగా పోలీసుల వినతి మేరకు శ్రీ వరసిద్ధి వినాయక గుడి దగ్గర ఈ కార్యక్రమం చేపట్టాము. పదవి కోసం కాదు, ప్రశ్నించడం కోసం కొత్త నినాదంతో జనసేన పార్టీ స్థాపించబడింది. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేక సమస్యల గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లాలోని ఒక ఉగ్రమైన ఉద్యానం గురించి, అక్కడ రోజు కిడ్నీ సమస్యతో వేలాది మంది చనిపోతుంటే వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ సమస్యలు పరిష్కారం దిశగా గవర్నమెంట్కి ఒక అల్టిమేట్ ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ స్పందించి ఈ శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో 7 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఈరోజు జనసేన పార్టీ పుట్టి 3 సంవత్సరాలు అయింది. అందుకని జనసేన కార్యకర్తలు మొత్తం జనసేన పార్టీ తరఫున ఎనకుండి జెండా ఆవిష్కరణ చేశారు. అట్లానే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఒక సైనికులా పనిచేసి అక్కడ జనాలకి ఎట్టు పని జరగడం లేదని చెప్పి 2014లో జనాల కోసం పోరాడడానికి జనసేన పార్టీ పెట్టడం జరిగింది. దానికోసం సైనికులా పనిచేయడానికి జనాలు కూడా ముందుకు రావడం మంచిది. అట్లానే మేము జనసేన పార్టీ కోసం చాలా కృషి చేస్తాము. అన్నం ముందుండాలి, మేము వెనకుండాలి, జనాలకి మంచి జరగాలి. ఈరోజు కుటుంబాన్ని వదిలేసి జనాల కోసం ముందుండి పవన్ కళ్యాణ్ గారు ముందడడం మాకు మంచి తృప్తిగా కలిగిస్తుంది. అట్లానే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురొడ్డి పోరాడి జనాల కోసం పోరాడుతూనే ఉంటాం. జనాలకు మంచి జరగాలి, జనాలు బాగుండాలి, పార్టీ ముందడగాలి. 2019లో ఖచ్చితంగా ఎన్నికల్లో ఒక విక్రమసింహపురి యూనివర్సిటీలో అక్రమాలు అన్యాయాలు ఎక్కువగా జరుగుతున్నాయని అక్కడి స్థానిక విద్యార్థులు ఈ సమస్యను ఎవరికి చెప్తే బాగుంటుందని ఆలోచించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకోవడానికి నెల్లూరు నుంచి హైదరాబాద్కు కాలినడకన బయలుదేరి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కలిసి వాళ్ళ యొక్క బాధల్ని ఒక అర్జీ రూపంలో ఇచ్చారు. అదేవిధంగా అతను స్పందించి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని గవర్నమెంట్కి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు విక్రమ్ యూనివర్సిటీ సందర్శించి ఈ అక్రమాల మీద ఒక కమిటీ వేయడం జరిగింది. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. అదేవిధంగా పోలవరం నిర్వాసితులైన సూర్యలింక గ్రామంలో పోలవరం తగిన మట్టిని డంపింగ్ యార్డ్గా మారుస్తున్నారని ఆ రైతులు బాధపడి పవన్ కళ్యాణ్ దగ్గరికి కలవడం జరిగింది. వాళ్ళ సమస్య కూడా పరిశీలించే దిశగా అతను ముందుకు అడుగువేయడం జరిగింది. అదేవిధంగా కళని మనం నమ్ముకోవాలి, కళని కించపరిస్తే మనం అవమానించుకుని ఈరోజు బుల్లితెర మీద వచ్చే యాడ్స్కి కోట్ల రూపాయలు పారితోషికం ఇస్తున్నారు. ₹1 కూడా తీసుకోకుండా మన కళను మనం కాపాడుకోవాలని ఒక నినాదంతో అతను చేనేత కార్మికులకి అండగా ఉన్నాడు. వాళ్ళకి ఉచితంగా ₹1 పారితోషికం తీసుకోకుండా బ్రాండ్ అంబాసిడరీ చేస్తున్నాడు. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో డబ్బులు తీసుకోకుండా ఒక ప్రజా సమస్య గురించి పోరాడే వ్యక్తి ఏకైక నాయకుడు మా జనసేన పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఇంకే విధంగా ఈ రాష్ట్రం ఏ సమస్య మొదలైతే దాన్ని పరిష్కారం చేసే ఏకైక క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అని జనాలు కూడా నమ్మడం ఇది ఒక శుభ పరిణామం. మా పవన్ కళ్యాణ్ గారు పదవి ముప్పు అనుకోవడం లేదు. 2019లో కూడా ప్రజాస్వామ్యం పోరాడాలి ఆయన నిదానంతో ఉన్నారు. కానీ ప్రజా సమస్య వెనకుండి పోరాడడం కంటే ముందుండి పోరాడడం ముఖ్య ఉద్దేశంగా భావించి 2019 ఎన్నికల్లో పోటీ చేయదలిచారు. రాబోయే ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక ప్రపంచం సృష్టిస్తుందని రాష్ట్ర శాసన మండలి సభలలో అన్యాయం తరపున ప్రజల పేదవాడి తరపున మా జనసేన పార్టీ గలం ఇప్పుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. 2019లో జనసేన పార్టీ కొత్త ఆవిష్కరణ తెచ్చింది. ఖచ్చితంగా ముందుండి జనాల్ని ఇంకా పార్టీ తరఫున పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మొదలైనగా ఇప్పుడు జనసేన సోల్జర్స్ లాగా మేము ముందుండి పోరాడతాము.
పదవి కోసం కాదు, ప్రజల కోసం మేము పోరాడుతూ ఉంటాము. ఈరోజు ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ప్రజల కోసం ఎవరూ పోరాడటం లేదు. డబ్బు కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం మేము పోరాడతాము. ఎన్నో పథకాలు తెచ్చినా కానీ అవి ప్రజలకు అందటం లేదు. జాగ్రత్తగా ముందుండి పవన్ కళ్యాణ్ గారు అందరికీ న్యాయం చేయాలనిగా మేము కోరుతున్నాము. అందుకని మేము ఇప్పుడు వాళ్ళని అనుకుండి పార్టీని ముందు నడిపిస్తాము. ఏ స్వార్థం కోసం పనిచేయకుండా ఇప్పటికి ఉన్నారంటే జనసేన కార్యకర్తలే ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ పార్టీల కోసం కాదు, డబ్బు కోసం పనిచేస్తున్నారు పార్టీ కార్యకర్తలు. కానీ జనసేన సోల్జర్స్ ఎప్పుడు ఒక్క రూపాయి కోసం ఆలోచించకుండా జనసేన కోసం పోరాడుతున్నారు. అట్లానే మేము కూడా పోరాడతాం. ఇట్లు పామూరు జనసేన సోల్జర్స్గా మేము ఉన్నాము. ఖచ్చితంగా అట్లానే ప్రతి డిస్టిక్లో ఉన్నారు. అనంతపురం అయితే కానీ, ఒంగోలు అయితే కానీ, గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం మొత్తం ఉన్న రాష్ట్రాల్లో మొత్తం ఉన్నారు. ఇబ్బంది లేదు, మేము కూడా ముందుంటాం. జై జనసేన. చివరిగా మనం పుట్టిన గడ్డను ఒకసారి స్మరించుకుందాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై హింద్.